లాయర్ సుబ్బరాజు పోలీస్ స్టేషన్కు వచ్చి భార్యను చంపిన కేసులో అనుమానితుడిగా ఉన్న నిఖిల్కి జామీనిచ్చి విడిపించి ఇంటికి పంపాడు. నిఖిల్ డిగ్రీ చదువుకొని ఉద్యోగం రాక కుటుంబ పరిస్థితుల కారణంగా క్యాబ్ డ్రైవర్గా మారాడు. అతని తల్లిదండ్రులు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ అతన్ని డిగ్రీ వరకు చదివించారు. అప్పులు మరియు తల్లిదండ్రుల పరిస్థితి కారణంగా ఏదో ఒక ఉద్యోగం చేయకపోతే తప్పదని క్యాబ్ డ్రైవర్గా మారాడు నిఖిల్. వచ్చే డబ్బులతో కుటుంబం బాగానే గడిచేది. కొద్ది రోజులకు తన సొంత కారు కొనుక్కొని క్యాబ్గా తిప్పడం మొదలుపెట్టాడు. ఇలా కొద్ది కొద్దిగా డబ్బులు దాచి 3 కార్ల యజమానిగా మారి వాటిని అద్దెకి ఇస్తూ తిప్పుతూ బాగా సంపాదించడంతో ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నాడు నిఖిల్. నిఖిల్కి పెళ్లి వయసు రావడంతో అతడికి మంచి సంబంధం చూసి అనన్యతో పెళ్లి జరిపించారు అతని తల్లిదండ్రులు. అనన్య డిగ్రీ చదివింది. అణుకువగా సంసారపక్షంగా ఉండేది. చాలా కట్నకానుకలు కూడా తెచ్చింది. నిఖిల్, అనన్య ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. 1 సంవత్సరం తర్వాత అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఒకరోజు అనన్య ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది. ఎందుకు, ఏమైంది, హత్య, ఆత్మహత్య అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ కేసులో అనుమానితుడుగా భర్త అయిన నిఖిల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. లాయర్తో మాట్లాడి ఎలాగో ఆ కేసులో జామీను మీద బయటకు వచ్చాడు నిఖిల్. నిఖిల్ భార్య పోయిన బాధ కన్నా తను ఆ కేసులో ఇరుక్కుంటాననే భయంతో ఉండడం చూసి అంతా అతడే ఏదో చేశాడని గుసగుసలాడుకునేవారు. అనన్య పోస్టుమార్టం రిపోర్టు మరియు ఇన్వెస్టిగేషన్లో అతను నిరపరాధి అని చివరికి తేలింది. అయినా కూడా జనాలు రకరకాలుగా మాట్లాడుకునేవారు అతని వెనక. నిఖిల్ అవేమీ పట్టించుకోకుండా తన పని తను చూసుకునేవాడు. కొంతకాలం తర్వాత అతని వీధిలో భర్త లేని విడిగా ఒంటరిగా ఉంటున్న సౌమ్యతో పబ్లిక్గా చనువుగా ఉండడం, తిరగడం మొదలుపెట్టాడు. సౌమ్య మరియు నిఖిల్ మధ్య ఉన్న అక్రమ సంబంధం కారణంగా నిఖిల్ భార్య ఆత్మహత్య చేసుకుంది అని కొత్త పుకారు మొదలయ్యింది ఆ కాలనీలో. నిఖిల్ కాలేజ్ క్లాస్మేటు సౌమ్య. ఇద్దరూ చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ సౌమ్య తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు. నిఖిల్కి పెళ్లి చేసుకొని పోషించే స్తోమత, వయసు లేకపోవడంతో అతను జరిగేదాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. తరువాత ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఒకరి గురించి ఒకరికి ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే విషయాలు కూడా తెలీదు. హఠాత్తుగా ఒకరోజు నిఖిల్కి పెళ్ళి అయిన 6 నెలలకి నిఖిల్ ఉండే కాలనీలో సౌమ్య కనిపించింది. ఆమె భర్త అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన ఆఫీస్కి దగ్గరగా ఉన్న ఆ కాలనీలో ఉంటుందని తెలిసింది. అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య మాటలు, ఎటువంటి సంబంధం కానీ లేవు. జరిగిన విషయం అంతా నిఖిల్ దాచకుండా అనన్యకు చెప్పాడు. అంతా విన్న అనన్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఏమైనా అంటుందేమో అనుకుంటే ఇలా వింతగా అనన్య ప్రవర్తించడం చూసి నిఖిల్కి ఏమీ అర్థం కాలేదు. పైగా అప్పటి నుండి సౌమ్యతో క్లోజ్గా ఉండడం మొదలుపెట్టింది. ప్రతిరోజు నిఖిల్ని ఆమెకు విడాకులు ఇచ్చి సౌమ్యను పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. నిఖిల్ ఎంత చెప్పినా, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ప్రేమ లేదని చెప్పినా వినిపించుకునేది కాదు. నిఖిల్తో సంసారం చేయడం మానేసింది. అనన్య ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు నిఖిల్. ప్రతిరోజులా ఉదయం పనికి వెళ్తున్నట్టుగా వెళ్ళి వీధి చివర సందులో నిలబడి తన భార్యను గమనించడం మొదలుపెట్టాడు నిఖిల్. 11 గంటల సమయంలో ఏదో షాపింగ్కి వెళుతున్నా అని అత్తగారికి చెప్పి బయటకు వచ్చి ఆటో ఎక్కి ఒక చిన్న లాడ్జ్ దగ్గరికి వెళ్ళింది అనన్య. అక్కడ ఒక రూమ్ నంబర్ చెప్పి ఆ రూమ్కి వెళ్ళిపోయింది. ఆమె వెనక నిఖిల్ వెళ్ళి
అదే లాడ్జ్లో రూమ్ తీసుకొని ఆమె ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పగిలి ఉన్న కిటికీ మీద ఉన్న ప్లాస్టర్ తీసి లోపల ఏం జరుగుతుందో చూసి ఒక్కసారిగా అదిరిపడ్డాడు. లోపల జరిగేది చూసి నిజమా, భ్రమ అనుకుంటూ ఎవరో వస్తున్న శబ్దం విని అక్కడి నుండి తన రూముకు వెళ్ళిపోయాడు. నిఖిల్ ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి. బాధతో ఒళ్ళంతా ఊగిపోతుంది. ఎంతో నెమ్మదిగా సంసారపక్షంగా ఉండే తన భార్య ఇలా బయట లాడ్జ్లో వేరే మగాడితో పట్టపగలు రాసలీలలు సాగించడం అతడిని నిలువెల్లా కుదిపేసింది. ఒక 2 గంటల తర్వాత అనన్య అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ లాడ్జ్లో అంతా ఆమె తెలిసినట్టుగా మాట్లాడడం చూసి ఇది చాలా కాలంగా జరుగుతుందని, తను మోసపోయానని అర్థమయ్యింది నిఖిల్కి. ఇంటికి వెళ్ళి అనన్యని నిలదీశాడు. ఆమె అస్సలు బెదరలేదు. పైగా ఆ లాడ్జ్ ఓనర్ తన ప్రేమికుడని, ఆమె తల్లిదండ్రులకు అంతా తెలిసే బలవంతంగా తన పెళ్ళి నిఖిల్తో జరిపించారని చెప్పింది. అందుకే నిఖిల్ సౌమ్యను పెళ్లి చేసుకుంటే నిఖిల్ తనకి విడాకులిస్తాడని, తను తన ప్రియుడితో కలిసి ఉండవచ్చనే ఇలా చేశానని చెప్పింది. తెగించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న అనన్యను ఏమీ చెయ్యలేక మాట్లాడలేక బయటికి వెళ్ళిపోయాడు నిఖిల్. అనన్యకి నచ్చజెప్పి మారితే మామూలుగా ఉండాలనుకున్నా అనన్య అందుకు ఒప్పుకోలేదు. ఇలా 1 రోజులు గడిచాయి. ఒకరోజు అంతా ఊర్లో జాతరకు వెళ్లారు. అనన్య రావడానికి ఇష్టపడకపోవడంతో కుటుంబంలోని వారంతా జాతరకు వెళ్లారు. వెళ్ళి వచ్చి చూసేప్పటికీ అనన్య ఉరివేసుకుంది. మొదటి అనుమానితుడిగా నిఖిల్ని అరెస్ట్ చేశారు. తరువాత పోలీసు విచారణలో అనన్య ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి తట్టుకోలేక ఆమె ఉరివేసుకుందని తెలిసింది. అందుకే నిఖిల్ని వదిలేశారు. జనాలు మాత్రం రకరకాలుగా మాట్లాడుకునేవారు. కొంతకాలానికి సౌమ్య, నిఖిల్ ఒంటరివాళ్లు కావడంతో ఒకరి పరిస్థితి ఇంకొకరు అర్థం చేసుకోవడంతో ఒకరికొకరు దగ్గరయ్యారు. మాటలతో బాధ పెట్టడం తప్ప బాధను అర్థం చేసుకోలేని జనాల మాటలను పట్టించుకోకుండా సౌమ్య, నిఖిల్ పెళ్లి చేసుకొని ఇద్దరూ కొత్త జీవితం మొదలుపెట్టారు.